enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు నిన్న అనేక విధాలుగా బీఆర్ఎస్ నాయకత్వం పైన బీఆర్ఎస్ అగ్రనేతలైన హరీష్ రావు మరియు కేటీఆర్ పైన దుమ్మెత్తి పోసిన నేపథ్యం కూడా చూసాం. అసలు ఏమైంది కవితకి? అసలు అలా ఎందుకు మాట్లాడుతూ ఉంది? అసలు కేసీఆర్ అంటే ఆమెకి ఇష్టమని చెప్తా ఉంది, మరి కేసీఆర్ నాయకత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతూ ఉంది. అన్న అంటే భరోసా అంటుంది, మరి అన్న పైనే దుమ్మెత్తిపోతూ ఉంది. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంది? కవితకి అసలు ఏమైంది అన్నట్టుగా చాలా వరకైతే బీఆర్ఎస్ నేతలు కూడా ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా నిన్న మాట్లాడిన మాటలకి కవిత ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సింది, ఎందుకు ఆమె మాటల వెనుక రహస్యం ఏముంది అన్నట్టుగా చాలామంది కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని వదిలి తను ఏదైతే తెలంగాణ జాగృతి జెండా పట్టుకొని మరోసారి ముందుకొస్తా ఉన్నాను, పార్టీని కూడా స్థాపించబోతా ఉన్నాను, తెలంగాణలో నేను ప్రత్యేకంగా ఉండబోతా ఉన్నాను, తెలంగాణకి నేను ఒక అమ్మనిగా వచ్చే అవకాశాలు కనబడతా ఉంది, కవితక్కగా కాకుండా కవితమ్మగా వస్తూ ఉన్నాను అనుకుంటా అనేక విధాలుగా తెలంగాణ ప్రజల యొక్క గొంతుకే మాట్లాడతాను అనుకుంటా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన అనే పార్టీని స్థాపించి అనేక విధాలుగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువనే తాను ఏదైతే ప్రజల పక్షాన మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ప్రజల పక్షాన మాట్లాడడం ఒక ఎత్తు అయితే బీఆర్ఎస్ పార్టీ ఏవైతే గతంలో అవినీతి చేసిందంటూ, కోట్ల రూపాయల కుంభకోణం చేసిందంటూ, దానికి గుంటనక్కనే కారణం అంటూ ఇట్లా అనేక విధాలుగా ఆ నేతల అగ్రనేతల పైన విరుచుకుపడుతూ ఉంది. అనేక విధాలుగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంది. ముఖ్యంగా నిన్న మాట్లాడడానికి గల కారణం ఏంటి అని ప్రధానంగా అందరూ అడుగుతూ ఉంటే, ఈ నేపథ్యంలో మనకున్న సమాచారం ప్రకారము కవిత గారు నిన్న ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పేరును ఏదైతే సంబంధించిన వివాదం ఏదైతే ఉందో, పార్టీ పేరు టీఆర్ఎస్ రాకుండా బీఆర్ఎస్ కావచ్చు, లేకుంటే మహారాష్ట్రకు సంబంధించిన ఒక పార్టీ కావచ్చు, లేకుంటే ఇక్కడున్న కొంతమంది నేతలు అయితే కేంద్ర ఎన్నికల కమిషన్కి అయితే అనేక ఫిర్యాదులు ఇచ్చారు. సుమారుగా 1000కు పైనే ఫిర్యాదులు అయినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో దాదాపుగా బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ నేతలే ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వ్యవహరిస్తున్న తీరు పైన ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉన్నా కానీ తన పార్టీని లేకుండా చేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు. తన పార్టీని ప్రజల్లోకి వెళ్లకుండా టీఆర్ఎస్ అనే పేరును వెళ్లకుండా చేస్తూ ఉన్నారని అసంతృప్తి అయితే నిన్న తన మాటల్లో కనబడతా ఉంది. ఏదైతే హైకోర్టు కావచ్చు, తన పార్టీ పేరు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ పేరు పైన తను సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగిన తర్వాత ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన విధంగానే మీరు వివరణ ఇవ్వాల్సిందే, మీ పార్టీ పేరు సంబంధించి మరి మరో 3 ఆప్షన్స్ మీరు ఇవ్వాల్సిందే, మేము దానిలో ఇన్వాల్వ్ కామని అటు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో పార్టీ పేరు మార్చాల్సిన అవసరం ఇప్పుడు కవితకి ఏర్పడింది. ఖచ్చితంగా టీఆర్ఎస్ బదులుగా మరో పేరు అయితే మార్చాల్సిందే, అక్కడ వేరే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ మార్చకుండా అలానే ఉంటే మాత్రం 15 రోజులలో తన పార్టీ రిజిస్ట్రేషన్ సంబంధించిన పూర్తి కూడా రద్దయ్యే అవకాశాలు కనబడుతూ ఉంది. ఈ పరిస్థితులలో తన పార్టీ పేరును మరి వేరే మార్చాలి కాబట్టి తన లక్ష్యం ఏదైతే ఉందో టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అని తెలంగాణ భావంతోనే ప్రజల్లోకి వెళ్తే తెలంగాణ ప్రజలు మరింత ఆదరిస్తారని తను ముందు నుండి కూడా అనుకుంటా ఉంది. అనేక మంది మేధావులను కలిసిన తర్వాతనే తన పార్టీకి సంబంధించిన ఏదైతే పంచ సూత్రాలు కావచ్చు, లేకుంటే ఆమెకు సంబంధించిన ఏవైతే పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, వాటన్నిటిని కూడా తను ఒక నిర్మూలించుకొని ముందుకు వెళ్తూ ఉంది. కానీ వాటిని అడ్డుకునే ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది కాబట్టి వాటన్నిటిని చెక్ పెట్టడానికి కవిత ఎప్పటికప్పుడు వాళ్ళ పైన కొంత వ్యాఖ్యలు చేస్తూ ఉంది అన్నట్టుగా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారిపోయినాయి. ఏవైతే హరీష్ రావు పైన కావచ్చు, కేటీఆర్ పైన కావచ్చు, వాళ్ళు చేసిన గతంలో కాంట్రాక్టు విషయంలో కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ఏవైతే అంశాల పైన, తెలంగాణకి అస్వస్థం పైన జరుగుతున్న ఏదైతే దాడి పైన కావచ్చు, వాటన్నిటిని ఖండిస్తూ తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో అవే హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా పార్టీ ఫండ్ ఏదైతే దాదాపుగా 1400 కోట్ల రూపాయలు పార్టీలో ఉన్నాయన్నట్టుగా చెప్తా ఉన్నారు కాబట్టి మరి ఆ ఫండ్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్కి సంబంధించి కూడా తెలంగాణ అమరవీరులకు ఇవ్వండి అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంది. అవన్నీ కూడా ఆంధ్ర సంబంధించిన నాయకులు, ఆంధ్ర సంబంధించిన ఎవరైతే బిజినెస్ మ్యాన్లు వాళ్ళందరూ కూడా పార్టీకి విరాళంగా ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ మళ్ళీ ప్రజలకు ఇచ్చేయండి, ఇటు తెలంగాణకు సంబంధించిన
అమరవీరుల కుటుంబానికి ఇచ్చి పోరాటం చేయండి అని కూడా కవిత మాట్లాడిన విషయాలపైన ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ పైన ఆలోచించాల్సిన విధంగా తన వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. ఏంటి ఇంత డబ్బు కూడా ఉందా అంటే ప్రధానంగా ఏవైతే పార్టీ ఫండ్స్ అనేది కూడా చాలా బీఆర్ఎస్ పార్టీకి అయితే ముందు నుండి కూడా ఎక్కువనే ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇది ఈ వార్త ఎవరు కూడా కవర్ చేయకపోవడం, దానికి సంబంధించిన వివరాలు కూడా ఎవరు పూర్తిగా చెప్పకపోవడం, ఇప్పుడు స్వయాన సొంత కూతురు కేసీఆర్ కూతురే ఇప్పుడు కవిత వాటిపైన వివరాలు ఇవ్వడం పైన ఇప్పుడు కొంత దుమారం రేగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటిపైన కూడా అంటే కవిత గారు మాట్లాడడానికి ప్రధాన ఉద్దేశం తన పార్టీ పేరును రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది కాబట్టి ఇక ఎదురు దాడి చేస్తూ ఉంది అన్నట్టుగా మనకైతే తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎదురుదాడిలో ప్రయత్నంగా వస్తున్న వ్యాఖ్యలే నిన్న కవిత యొక్క వ్యాఖ్యలను కూడా మనం చెప్పుకోవచ్చు.